వెల్కమ్ టు మ్యాజికల్ హెల్త్ ప్రోగ్రామ్ డే 4. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా నిజంగా అప్రిషియేట్ చేయాలి. డే 1, డే 2, డే 3 ట్రెమెండస్ రెస్పాన్స్ ఇచ్చారు అండ్ అమేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ మీ జీవితంలో కూడా తీసుకురావడానికి మీరు ఒక కమిట్మెంట్ కూడా తీసుకున్నారు. రియల్లీ అప్రిషియేట్ ఫర్ దట్. సో డే 4 ఈ క్లాస్ నుంచి కూడా మ్యాక్సిమం బెనిఫిట్ మీరు పొందాలనుకుంటే డిస్ట్రాక్షన్ ప్లేస్లో కూర్చోవాలి, అలానే ఎండ్ వరకు వినాలి, అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి అండ్ చాట్ బాక్స్లో అన్నెసెసరీ చాట్ అనేది చేయొద్దు. ఓకేనా? సో డే 1 ఏదైతే ఉంది కదా, ఈ ఫుడ్ అడిక్షన్ ఏదైతే ఉందో కదా, దాని వెనకాల కొంచెం సైన్స్ తెలుసుకున్నాం, దానికి కొంచెం ప్యాటర్న్ కూడా తెలుసుకున్నాం అనమాట. కొంచెం ఈ ఫుడ్ అడిక్షన్కి దూరం ఎట్లా కావాలని చెప్పి. ఇక డే 2 వచ్చేసి ఏదైతే ఉందో అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి, అసలు న్యూట్రిషన్ హై న్యూట్రిషన్ ఏంటి, లో న్యూట్రిషన్ ఏంటి, అండ్ దాని తర్వాత అసలు డిసీజెస్ అనేది రావడానికి అసలు కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనము ఇది డే 2లో తెలుసుకున్నాం. డే 3 నిన్న వచ్చేసి ఏదైతే నెంబర్ 1 రీజన్స్ ఫర్ డిసీజెస్ ఏంటి, దాని తర్వాత హౌ టు ఓవర్కమ్ డెఫిషియన్సీ, దాని తర్వాత బెస్ట్ గ్రూప్ యూ మస్ట్ యాడ్ డైలీ టు లాస్ ఫ్యాట్ అండ్ రివైజ్ డిసీజెస్ అనమాట. దాని తర్వాత డే 4 ఈ రోజు వచ్చేసి ఏంటంటే 8 డేంజరస్ ఫుడ్స్ యూ మస్ట్ అవాయిడ్ అండ్ లర్నింగ్ టు రీడ్ న్యూట్రిషన్ లేబుల్ అండ్ ఇంగ్రీడియంట్స్. అండ్ దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హౌ టు ఈట్ ఇన్ ఏ అంటే ఒక టైం టేబుల్ అనేది ఉంటుందండి మనకి. ఆ టైం టేబుల్ ప్రకారం తింటే ఇంకా బాడీ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. సో లెట్స్ స్టార్ట్. అందరు రెడీగా ఉన్నారా? లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఇప్పుడు మనం నేర్చుకోబోయేది చాలా వండర్ఫుల్ టాపిక్ అనమాట. ఇది మీకు చాలా రియలైజేషన్ అవుతుంది. అదేంటంటే 8 ఫుడ్స్ యూ మస్ట్ అవాయిడ్. ఒక 8 ఫుడ్స్ ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట. యూ మస్ట్ అవాయిడ్. ఫుడ్స్ అనుకోండి, డ్రింక్స్ అనుకోండి, అన్నది చేస్తాయి అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ మీ అందరి ఫేవరెట్, నా ఫేవరెట్ కూడా ఒకప్పుడు, అదే వచ్చేసి ఏంటంటే సాఫ్ట్ డ్రింక్స్. ఎస్, సాఫ్ట్ డ్రింక్స్ అనేది ఏదైతే ఉంటుంది కదా, కలర్ డ్రింక్స్ ఏవైతే మీరు రంగుల నీళ్ళు, ఈ సాఫ్ట్ డ్రింక్స్లు అనేది చాలా మటుకు షుగర్ లెవెల్స్ అనేది పీక్స్లో ఉంటుంది అనమాట. షుగర్ లెవెల్స్ కాదు, షుగర్ అనేది చాలా పీక్స్లో ఉంటుంది. సో అందుకోసం మనకి ఏమవుతుంది అని అంటే ఎక్సెస్ షుగర్ తీసుకుంటున్నాం కాబట్టి డిసీజెస్ అనేది కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ వీటితోనే ఎక్కువ ఉన్నది. అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే ప్యాకేజ్డ్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఏవైతే ఉంటాయి కదా, ఈ ప్యాకెట్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా సాఫ్ట్ డ్రింక్స్ కన్నా డేంజర్. ఎందుకు తెలుసా? సాఫ్ట్ డ్రింక్లో ఎంతైతే షుగర్ లెవెల్స్ ఉంటాయో, అంటే షుగర్ ఎంతైతే ఉంటుందో అంతకు మించి ఇందులో ప్యాకెట్ ఫ్రూట్ జ్యూస్లు ఉంటాయి. ఈ ప్యాకెట్ ఫ్రూట్ జ్యూస్ పైన ఏమని రాసి ఉంటుంది తెలుసా? రియల్ జ్యూస్ అని రాసి ఉంటుంది అనమాట. ఇలా రియల్ తప్ప అన్ని రియలే, అంటే ఇలా రియల్ జ్యూస్ తప్ప అన్ని రియలే. అంటే ఏంటంటే మొత్తం కెమికల్తోని చేసిన జ్యూస్ అనమాట ఇది. ఓకే, అది కూడా ఏంటి, మోర్ ప్రాసెస్డ్ జ్యూస్ అనమాట, ఎక్కువ కాలం పెట్టిన జ్యూస్ అనమాట. సో అందుకోసమే ప్యాకెట్ జ్యూసెస్ కూడా చాలా డేంజర్. ఎందుకంటే కొంతమంది అంటారు, సార్ నేనైతే సాఫ్ట్ డ్రింక్స్ అయితే తాగాను సార్, కానీ రియల్ జ్యూసెస్ అయితే నేను తాగుతాను సార్. అది ప్యాకెట్ జ్యూసెస్, అది కూడా చాలా అవాయిడ్ చేయాల్సింది. ఎందుకంటే దానికన్నా ఎక్కువ షుగర్ లెవెల్స్ దీంట్లోనే ఉంటుంది అనమాట, షుగర్స్. ఓకేనా? ఇంకా మూడోది రెడీ టు ఈట్ మీల్స్ ఏవైతే దొరుకుతాయి కదా ఇప్పుడు 2 minutesలో నూడిల్స్, దాని తర్వాత ఇన్స్టెంట్ ఉప్మా, ఇన్స్టెంట్ ఇడ్లీ, ఇన్స్టెంట్ దోశ, ఇన్స్టెంట్ చపాతి, ఇట్లా ఇన్స్టెంట్ ఏవైతే అవుతున్నాయి కదా, అవి కూడా చాలా డేంజరస్. ఎందుకంటే ఇవి ఆల్రెడీ కుక్, అంటే హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ అనమాట. ఇది హైలీ ప్రాసెస్డ్ ఫుడ్. ఓకే, ఇది నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. స్పెషల్లీ ఇది కిడ్స్కి అయితే ఇంకా దూరం ఉంచాలి, మీరు పిల్లలకైతే చాలా దూరం ఉంచాలి. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, నాన్న నేను రావడం లేట్ అవుతుంది, ఒక ఇన్స్టెంట్ ఏదైతే చేసుకోవడానికి ఉంది కదా, అది ఉప్మా లేదంటే పులిహోర వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది నువ్వు చేసుకో, ప్యాకెట్ ఇప్పాలి, 2 నిమిషాల్లో అయిపోతుంది, చాలా ఈజీ, ఖాళీ వేడి చేసుకోవాలి అంతే. ఏంటది ఖాళీ విషయంని వేడి చేసుకొని తింటున్నాను అంతే, ఇంకేం లేదు అది. సో అది చాలా చాలా డేంజర్. ఎందుకంటే ప్రాసెస్డ్ చెప్పాను కదా మీకు, ఖాళీ ప్రాసెస్డ్ వెజిటేబుల్స్ తింటే మంచిది. కట్ చేసిన వెజిటేబుల్స్ అంటే ఇంకా న్యూట్రిషన్ తగ్గిపోతుంది, ఇంకా దానికి కొంచెం కుక్ చేస్తే ఇంకా తగ్గిపోతుంది, ఇంకా డీప్ ఫ్రై చేస్తే అసలు ఏముండదు, ఇంకా ప్రాసెస్డ్ అయితే ఇక మొత్తం విషానికే విషం అనమాట ఇది. సో ప్రాసెస్ అయితే చాలా చాలా డేంజర్ మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ షార్ట్ చెప్పాలంటే ఇంకా మీరు మంచి విషన్ అనేది ప్రాసెస్డ్గా చేసుకొని తింటున్నట్టే ఇక లెక్క అని అనుకోండి. ఇంకా 4th చాలా అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే చిప్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ వాట్ ఎవర్ ఫ్రైస్. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చిప్స్ వెనకాల ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీ చెప్పాలి. ఒక పర్సన్ ఒకరోజు ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు అనమాట. దాని తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేశాడు, ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చాయి. అతను తింటుంటే చిరాగ్గా ఫీల్ అయ్యి మేనేజర్కి పిలిచాడు. మేనేజర్, ఏంది ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంత దొడ్డుగా స్టార్టింగ్లో ఇది రిలీజ్ అయినప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్
కొంచెం ఏదన్నా సన్నగా చూడు కదా ఎట్లా తింటారు అనుకున్నావు మనుషులు నువ్వు ఇంత పెద్ద పెద్ద ఈ సన్నగా ఏమన్నా చూడు పో అంటే ఇక మేనేజర్కి చాలా కోపం వచ్చేసి కిచెన్లోకి ఇక వెళ్ళి షెఫ్ చెప్పాడు అనమాట. షెఫ్ సన్నగా కావన్నట్టు వాళ్ళు సన్నగా ఒక పని చేయి, ఆలు అనేది మొత్తం కూడా సన్న 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 సన్నగా కోసేసి దాన్ని చాలా డీప్ ఫ్రై చేసి మళ్ళీ బయటికి తీసి మొత్తం ఉప్పు వేసేసి దాని తర్వాత పోయి ఇస్తామన్నాను. అట్లా షెఫ్ చేసిస్తే ప్లేట్లో తీసుకువెళ్ళి అప్పుడు ఈ చిప్స్ పుట్టాయి అనమాట. అప్పుడు ఆ రోజు ఇట్లా మనకి లెసన్ నేర్పించడం కోసం ఇది పుట్టాయి. సో అప్పుడు వెళ్ళి తీసుకొని ఇచ్చాడు ఆ పర్సన్కి. ఇక ఆ పర్సన్ 2-3 తిన్న తర్వాత ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడు అంటే ఇట్లాంటి ఫుడ్ ఆలువి ఏదైతే ఉందో నేను ఎప్పుడు నా జన్మలో తిన్నే, చాలా వెరైటీ ఉంది, చాలా సూపర్ ఉంది. నేను ఇక్కడ నుంచి మీ రెస్టారెంట్కి రెగ్యులర్ కస్టమర్. మేనేజర్ అనుకున్నాడు వీడు మొత్తం కూడా ఆపోజిట్గా తయారవుతాడు ఇది ఒక్కసారి చిప్స్ తిన్నాక, ఇంతగానో సాల్ట్, ఇంత డీప్ ఫ్రైడ్. కానీ అట్లాంటిది వీడు మొత్తం చేంజ్ అయిపోయాడు. అంటే జనాలకి ఇది ఇష్టం అన్నమాట అని ఐడెంటిఫై చేసినాడు. జనాలకి ఏదైతే మన బాడీకి ఇష్టం ఉండదో అదే టంగ్కి ఇష్టం. చాలా దీని వెనకాల ఇంకా మంచి సైన్స్ చెప్తే చూడండి. ఈ 1/2 ఇంచ్ టంగ్ సాటిస్ఫై చేయడం కోసం ఇంత పెద్ద బాడీని మీరు పాడు చేస్తారు. ఎందుకంటే ఏదైతే బాడీకి ఇష్టం ఉండదో ఆ టంగ్కి ఇష్టం, ఏదైతే టంగ్కి ఇష్టమో అది బాడీకి ఇష్టం లేదు. సో మీరు టంగ్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఇంత పెద్ద బాడీని మీరు పాడు చేసేస్తున్నారు. సో అందుకోసమే దయచేసి టంగ్ని సాటిస్ఫై చేయడం పైన ఫోకస్ చేయకండి, బాడీని సాటిస్ఫై చేయడం పైన ఫోకస్ చేయండి. ఎందుకంటే టంగ్ దాటిపోతే బాడీకి మొత్తం కూడా ఫుడ్ ఏదైతే పోతుందో అది సూపర్గా ఉంటుంది. కానీ టంగ్ సాటిస్ఫై చేయడం పైన మీరు ఫోకస్ చేశారనుకోండి మధ్యప్రదేశ్ పెరిగిపోతుంది, మొత్తం పొట్టలు వేసుకొని తిరగాలి మనం, లేని డిసీజ్ అని అనమాట. సో అందుకోసమే ఇది చాలా డేంజర్ ఫుడ్ అనమాట డీప్ ఫ్రై. ఎందుకనంటే చూడండి, ఒకటి ఇది చాలా హై సోడియం ఉంటుంది, ఇందులో చిప్స్లో హై సోడియం ఉంటుంది, అంటే ఎక్కువ చాలా ఘోరమైన సాల్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి ఇది చాలా డీప్ ఫ్రై జరుగుతుంది అనమాట. ఆయిల్ కూడా ఏదైతే ఉందో చేసిన దాంట్లోనే ఫ్రై చేస్తారు, చేసిన దాంట్లోనే మళ్ళీ ఫ్రై చేస్తారు, ఆయిల్ చేసిన దాంట్లోనే మళ్ళీ ఫ్రై చేస్తుంటారు. డేంజర్ అనమాట. ఓకే, సో అందుకోసమే ఇంకోటి దీని వెనకాల సైన్స్ ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైనా మీరు సినిమా చూస్తున్నప్పుడన్నా ఇంకెప్పుడైనా మీ ఇంట్లో కూర్చొని ఏదైనా టీవీ చూస్తున్నప్పుడు చిప్స్ ప్యాకెట్ పట్టుకున్నారు అనుకోండి, ఒకటి తింటారు కదా, ఆటోమేటిక్గా చెయ్యి ఇంకోటి తీసేసుకొని తింటూనే ఉంటుంది అనమాట. మీరు టీవీ చూస్తుంటారు, ఆటోమేటిక్గా మీ చెయ్యి ఇంకోటి తీసుకొని తినేసి తింటూనే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో అట్లా మీరు అట్రాక్ట్ అయ్యేంత దాంట్లో సోడియం ఇవన్నీ కూడా కొన్ని థింగ్స్ యాడ్ చేస్తారనమాట. పాప్కార్న్ కూడా చూడండి, ఒకప్పుడు ఒక 10 రూపీస్కి చిన్నది వచ్చేది, ఇప్పుడు ఒక 200-300 రూపీస్ అయిపోయింది. ఇంత పెద్దది ఇస్తారు బకెట్ లాంటిది. ఆ బకెట్ ఒకరు వేసుకొని మంచిగా పెట్టుకొని అది సినిమా చూసుకుంటే మొత్తం పాప్కార్న్ అంత పెద్ద బాక్స్ ఖతం చేసేస్తారు కొంతమంది అయితే. ఎందుకంటే దాంట్లో అలాంటి కెమికల్ మిక్స్ చేస్తారు. మీరు ఒక్కసారి ఇట్లా తీసుకొని ఫస్ట్ తిన్నారనుకోండి, తర్వాత మీరు టీవీ చూసుకుంటే ఇంకేం పనే చేసుకోండి, ఆటోమేటిక్గా మనం చెయ్యి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎందుకంటే అట్లాంటిది ఉంటుంది అది. మరి అదంతా ఇది మీ బాడీకి హెల్త్కి మంచిది కాదు. అదంతా కూడా అర్థం చేసుకోండి. న్యూట్రిషన్ ఫుడ్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాక్లెట్స్ అండ్ షుగర్. ఈ ఏదైతే రెగ్యులర్ షుగర్ ఏదైతే ఉంది కదా, రెగ్యులర్ షుగర్ అనేది చాలా చాలా డేంజర్ అండి. రెగ్యులర్ షుగర్ చాలా చాలా డేంజర్ అని చెప్తాను నేను. రెగ్యులర్ షుగర్ మీకు ఏదైతే కనిపిస్తుందో చాలా డేంజర్ ఇది. ఒకప్పుడు ఎలా ఉండే అంటే రాజుల కాలంలో అందరికీ స్వీట్స్ అనేది అవైలబుల్ లేకుండే అనమాట. అప్పుడు ఓన్లీ రాజుల కాలంలో రాజులకే స్వీట్స్ తినేది, జనరల్ పీపుల్ తినేవాళ్ళు కాదు. జనరల్ పీపుల్కి ఇక ఎప్పుడో ఒకసారి స్వీట్ పెడితే ఆ పాపకు మహా గొప్ప అమృతం అనమాట. ఇప్పుడు షుగర్ అనేది అందరికి అవైలబుల్ అయిపోయింది. ఇక దాన్ని మామూలుగా వేస్తలేదు, అది చాలా డేంజర్. రెగ్యులర్ షుగర్ ఇంకా రెగ్యులర్ షుగరే చాలా డేంజర్. అంటే ఇక దాంతో పాటు ఇక చాక్లెట్స్లో ఏదైతే షుగర్ లెవెల్ యాడ్ చేస్తారో ఇక ఇంకా పీక్స్ చాలా డేంజర్. ఇక ఇంకా అర్థం చేసుకోండి, ఇక చాలా డేంజర్ ఇక. సో అందుకోసమే ఇది అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు అర్థమవుతుంది కదా, అర్థం కావాలి కూడా, అర్థం చేసుకోవాలి కూడా మీరు. రైట్, నెక్స్ట్ ఏంటో తెలుసా, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. అంటే ఇప్పుడు షుగర్ ఫ్రీ అని చెప్పేసి అంటాం కదా మనం. ఆ షుగర్ ఫ్రీ ఏదైతే ఉంది కదా, అది రెగ్యులర్ షుగర్ కన్నా ఎక్కువ డేంజర్. దాంట్లో ఆస్పిటైన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఆస్పిటైన్ అనేది ఏదైతే ఉంటుందో, ఆస్పిటైన్ 1000 times స్వీటర్ దెన్ నార్మల్ షుగర్. అర్థం చేసుకోండి, ఇక 1000 times స్వీటర్ దెన్ నార్మల్ షుగర్. కొంచెం షుగర్ తీసుకున్నా కూడా జనరల్ షుగర్ కన్నా చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు జనరల్ షుగర్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 స్పూన్ ఇట్లా తీసుకున్నారనుకోండి, ఆ షుగర్ ఫ్రీ అనేది ఈక్వల్ టు 5 స్పూన్స్. అర్థం చేసుకోండి, ఈ 1 స్పూన్ ఈక్వల్ టు 5. చాలా మంది ఎవరు వాడతారు షుగర్ ఫ్రీ? డయాబెటీస్ పేషెంట్స్. అరే ఇంకా ఎక్కువ తీసుకుంటారు మీరు షుగర్, ఇంకా ఎక్కువ తీసుకుంటారు మీరు. మరి ఎట్లా సార్, మరి షుగర్ ఫ్రీ ఇంకా ఎక్కువ షుగర్ అంటారు, మా పరిస్థితి ఎట్లా? మరి డయాబెటీస్ పేషెంట్స్ ఏమంటే సింపుల్ ఒకటే, మీ రెగ్యులర్ డైట్లో చాలా చేంజెస్ మీరు తీసుకొస్తే చాలు.
మీరు మళ్ళీ షుగర్ లెవెల్ కూడా మీరు కంట్రోల్ అనేది చేసేసుకోవచ్చు. రెగ్యులర్ డైట్లో డైటీషియన్కి అప్రోచ్ అయ్యి మీరు ఒక డైట్ రిలేటెడ్ మెయింటైన్ చేసుకుంటే చాలు, మీరు మళ్ళీ స్వీట్స్ తినేయచ్చు. ఎట్లా ఆ ఫార్ములా 29:1, 29 రోజులు బతకడం కోసం తినాలి, 1 డే తినడం కోసం బతకాలి. ఆ ఫార్ములాకి వచ్చేస్తారు మీరు. ఇప్పుడు ఏంది, మీరు 30 రోజులు బతకడం కోసం తినాల్సిందే. అంటే నో మోర్ స్వీట్స్ నథింగ్ కదా డయాబెటీస్ పేషెంట్స్. మీరు వచ్చేస్తారు, తొందరగా వచ్చేస్తారు. ఎందుకంటే మన బాడీకి సూపర్ కెపాసిటీ ఉందన్నమాట, మళ్ళా రివర్స్ అయ్యేటట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బిస్కెట్స్ అండ్ బేకరీ ఐటమ్స్. ఈ బిస్కెట్స్ అండ్ బేకరీ ఐటమ్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద బిస్కెట్స్ అనేది అన్హెల్తీయే, మోస్ట్ ఆఫ్ ద బిస్కెట్స్ అనేది డేంజరస్. ఎక్కడో 1%, 2% మాత్రమే కొంచెం హెల్తీ ఉంటుంది, అది కూడా ఆర్గానిక్ రిలేటెడ్ వాళ్ళు రెడీ చేస్తారు కాబట్టి. కానీ మాక్సిమం మైదాతోనే రెడీ అవుతుంది. ఏది మైదా చాలా డేంజరస్. మైదా పిండి చాలా డేంజర్. అండ్ అందులో షుగర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది బిస్కెట్స్లలో. సో మైదా షుగర్ అనేది రెండు ఈక్వల్ టు పాయిజనే మళ్ళీ. సో అందుకోసమే అవాయిడ్ బిస్కెట్స్ అండ్ బేకరీ ఐటమ్స్ చేయాల్సిందే. దాని తర్వాత ఏంది, వైట్ ఫ్లోర్ అంటే ఏంది, మైదా పిండి. మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే నా బటర్ నాన్ గార్లిక్ బటర్ నాన్ అని అంటుంటారు. ఇంకా మానేశారు అవన్నీ. ఎందుకు తెలుసా, మైదా అనేది చాలా డేంజర్ ఫ్యాట్. అది చాలా మటుకు కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ పెరగడానికి కూడా మైదా పిండి కారణం. కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగడానికి మైదా పిండి. కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఏమైతే తెలుసా, అప్పుడు మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉంది కదా, బ్లాకేజ్ స్టార్ట్ అయింది అనుకోండి, హార్ట్కి ఎంతైతే బ్లడ్ వెళ్ళాలో అంత వెళ్ళకపోతే హార్ట్ అటాక్. ఈ మధ్యకాలంలో చాలా మటుకు 25 to 35 ఏజ్ లోపలనే హార్ట్ అటాక్ కేసెస్ మార్కెట్లో ఎందుకు ఎక్కువ అయిపోతున్నాయి. చూస్తూనే చచ్చిపోతుంటారు. అదే మొన్నటి వరకు మంచిని మాట్లాడి చూడడానికి మనిషి కట్టా ఉండే, కానీ సడన్గా పోయిండు. సడన్గా ఏం పోలే, మనోడు ఆల్రెడీ బటర్ నాన్లు ఆల్రెడీ ఏంది మన ఇప్పటివరకు నేను చెప్పిన ఈ ఫుడ్లన్నీ లోపల వేసుకుంటూ వచ్చిండు అనమాట. అవన్నీ కూడా ఏమైపోయిందంటే కొలెస్ట్రాల్ వెలిగిపోయినాయి. కానీ కనిపించవు అవి. మీరు ఏమనుకుంటారు, లావుగుంటేనే ఈ ఎక్కువ కొలెస్ట్రాల్ ఫ్యాట్ ఎక్కువ ఉంది అనుకుంటారా, బక్క ఉన్న దాంట్లో కూడా ఉంటాయి, అవి కనిపించవు అనమాట. ఓకే, సో అవన్నీ కూడా ఏమవుతుందంటే బ్లాకేజెస్ ఏర్పడిపోయి హార్ట్కి ఎంతైతే బ్లడ్ దొరకాలో అంత దొరకకపోవడం వల్ల హ్యాపీ బర్త్డే. సడన్గా ఏం బోరీలు, వీళ్ళు ఆల్రెడీ వెనకాల రెడీ చేసుకుంటూ వచ్చి పోవడానికి. ఐఎమ్ సారీ, బట్ ఏం చేద్దాం, ఇక మీరు అర్థం చేసుకోవాలి మరి. ప్లీజ్ దయచేసి మీరు కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుస్తలేదు, బట్ కంట్రోల్ చేసుకోకపోతే చాలా కష్టం. ఏమేమి కంట్రోల్ చేసుకోవాలి, సాఫ్ట్ డ్రింక్స్ కంట్రోల్ చేసుకోవాలి, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ కంట్రోల్, దాని తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ మొత్తం అవాయిడ్. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, కానీ మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఏంటి, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్. దాని తర్వాత ఏంటి, మ్యాగీ అండ్ రెడీమేడ్ మీల్స్, చిప్స్, ఫ్రైస్, చాక్లెట్ అండ్ షుగర్ అండ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, బిస్కెట్స్ అండ్ బేకరీ ఐటమ్స్. అండ్ దాని తర్వాత మైదా పిండితోని కూడుకునే ఏదైనా సరే అవాయిడ్ చేయాల్సిందే. జొన్న రొట్టె చాలా మంచిది, గోధుమ రొట్టె ఓకే ఫైన్, కానీ మైదా అయితే ఈ రెండింటికి చాలా పీక్స్ డేంజర్ అనమాట. పెద్దవాళ్ళు చూడండి చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఎందుకంటే జొన్న రొట్టెలు తింటుంటారు వాళ్ళు. సో అది మంచిదే అనమాట. సో అట్లాంటిది ఉంటే మీరు ట్రై చేస్తే బాగుంటుంది. ఇగో రియాలిటీ ఆఫ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ గురించి ఎప్పుడన్నా మీరు గ్రహించిరో లేదో తెలియదు, కానీ ఇప్పుడు రియాలిటీ ఆఫ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ గురించి నేను చెప్తాను. అంటే ఈ ప్యాకింగ్తో ఏదైతే ఈరోజు ఫుడ్ ఏదైతే రెడీ అవుతుందో దాని వెనకాల అసలు ఎంత డేంజర్ అనేది, దాని వెనకాల సైన్స్, దాని వెనకాల కొన్ని రియాలిటీస్ అనేది ఇప్పుడు నేను రివీల్ చేయబోతున్నాను అనమాట. చూడండి, చాలా డేంజర్. నేను నిజాలు మాట్లాడబోతున్నాను, ఎందుకంటే చాలా మటుకు పెద్ద కంపెనీస్ అనేది నిజాలు బయట పెట్టవు. అట్లాంటి ఆ పెద్ద కంపెనీస్ ఒక సీక్రెట్స్, నిజాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను బయట పెట్టబోతున్నాను. సో దీన్ని బేస్ చేసుకొని చాలా మాకు కూడా ఏదన్నా థ్రెట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, కానీ అయినా కూడా పెడుతున్నాను, ఎందుకంటే ఎవరో ఒక రోజు అయితే మీకు షేర్ చేయాలి కదా. సో నేను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని షేర్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. వాట్స్ ఇన్సైడ్ ప్యాకేజ్ ఫుడ్స్ అంటే సింపుల్. నెంబర్ 1, యాడెడ్ షుగర్ అనేది చాలా పీక్స్ ఎక్కువ ఉంటుంది, హై సోడియం చాలా పీక్స్ ఎక్కువ ఉంటుంది ప్యాకేజ్ ఫుడ్లో, ఎంటీ క్యాలరీస్ ఉంటాయి. దాని తర్వాత ట్రాన్స్ ఫ్యాట్ అండ్ అన్హెల్తీ ఫ్యాట్. ట్రాన్స్ ఫ్యాట్ అంటే ఏంటంటే ఒక వాట్ ఎవర్ ప్రోడక్ట్ ఏదైతే తయారు చేస్తుంటారో ఆ ప్రోడక్ట్ ఒక లైఫ్ ఎక్స్పైరీ డేట్ అనేది పెంచడం కోసం ట్రాన్స్ ఫ్యాట్ అండ్ అన్హెల్తీ ఫ్యాట్ యాడ్ చేస్తారనమాట. దాంట్లో ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో, మీరు ఏదైతే ఇప్పుడు మ్యాగీ తీసుకోండి, ఇంకేదైనా ఐటమ్స్ ఏదైనా కంపెనీస్ తీసుకోండి, వాటి ఎక్స్పైరీ డేట్లు పెంచడం కోసం ట్రాన్స్ ఫ్యాట్ యాడ్ చేస్తారు. ట్రాన్స్ ఫ్యాట్ ఈజ్ ఈక్వల్ టు ప్లాస్టిక్ తిన్నట్టే. మీరు ఎక్స్పైరీ డేట్ పెంచడం కోసం ఆ ప్రోడక్ట్ చేస్తున్నారు, కానీ అది తిని మన ఎక్స్పైరీ డేట్ అనేది తగ్గించుకుంటున్నాం. ఆలోచించుకోవాలి మీరు. వాళ్ళు ఆ ప్రోడక్ట్ యొక్క ఎక్స్పైరీ డేట్ పెంచడం కోసం అందులో అది ట్రాన్స్ ఫ్యాట్ యాడ్ చేస్తున్నారు, మనం అది తీసుకొని మన ఎక్స్పైరీ డేట్ని తగ్గించుకుంటున్నాం.
ప్లీజ్ రియలైజ్ అవ్వండి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే లో ఫైబర్ ఉంటుంది. కచరా సాఫ్ చేసేది ఏదైతే ఉంటుంది కదా, అట్లాంటిది కంటెంట్ ఏదైతే ఉంటుందో కదా అది లో ఉంటుంది అనమాట. దాని తర్వాత ప్రిజర్వేటివ్స్ అన్ని కూడా దాచిపెట్టినాయి, అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ కలరింగ్ అండ్ ఫ్లేవరింగ్, అవి చూసే మనం ఎక్కువ టెంప్ట్ అయిపోతాం. అన్ని ఆర్టిఫిషియల్ కలరింగ్ అండ్ ఫ్లేవరింగ్ అనేది ఉంటుంది. దాని తర్వాత హైలీ అడిక్టివ్, అంటే ఇవి ఎట్లా తయారు చేస్తారంటే ఇక ఒక్కసారి మీరు అలవాటు పడ్డారనుకోండి, ఇక మీరు వదిలే సమస్యనే లేదు, ఇంకా దానికి అలవాడిపోతారు, బానిస అయిపోతారు అనమాట. అంటే ఇక నరకానికి మన చేతులారా మనం దారి తొందరగా రెడీ చేసుకుంటున్నట్టు అర్థం. మన చావు డెడ్ లైన్ ఏదైతే ఉందో కదా ముంగడ తీసుకొస్తున్నాం మనం, అంతే, ఇంకేం లేదు. సో ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐఎమ్ బెగ్గింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయి కదా మొత్తం అవాయిడ్ చేయండి, ఎందుకంటే దాని ప్రియారిటీ చూడండి. ఇంకా మీకు అర్థం కాకపోతే వాట్ ఎవర్ ప్యాకేజ్డ్ ఫుడ్ ఉంటుంది కదా దాని వెనకాల మీరు కొంచెం ఆ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా ఆ ఇంగ్రీడియంట్ ఫ్యాక్ట్స్ అనేది తెలుసుకోండి. ప్రతి ప్యాకేజ్ ఫుడ్ వెనకాల న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అండ్ ఇంగ్రీడియంట్ లిస్ట్ ఉంటుంది, అది మీరు తెలుసుకోవాలి. న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అండ్ ఇంగ్రీడియంట్ లిస్ట్ అది తెలుసుకోవాలి, అది చదవడం రావాలి. అది తెలుసుకున్నారు, అది చదవడం వచ్చింది అనుకోండి, మీరు ఏ ప్యాకేజ్ ఫుడ్ ముట్టడానికి 100 సార్లు ఆలోచిస్తారు. అది తెలుసుకోలేదు, చదవలేరు అనుకోండి, కొంటప్పుడు కథ విషయాన్ని కొంటున్నారు అండ్ మీ చావు ఒక డెడ్ లైన్ని దగ్గరికి తీసుకొస్తున్నారు, అంతే, ఇంకే తేడా ఏం లేదు. హాస్పిటల్కి ఇంకా త్వరలో పడడానికి రెడీ అవుతున్నారు, అంతే, ఇంకే తేడా ఏం లేదు. ఆ పూటకు కాదు, నెక్స్ట్ రెడీ అవుతున్నారు ఇక మీరు. ఓకే, సో అందుకోసమే ప్యాకేజ్డ్ ఫుడ్ ఏదైతే ఉంటుంది కదా, ప్యాకేజ్డ్ డ్రింక్స్, ప్యాకేజ్ ఫుడ్, ఓకే, దాని వెనకాల చదవడానికి మీరు రెడీ కావాలి. దాని వెనకాల చదవడానికి మీరు రెడీ అనేది అవ్వాలి 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 అవ్వాలి. ఓకే, సో వాట్ ఎవర్ ప్యాకేజ్ ఫుడ్ ఏదైతే ఉంటుంది కదా నేను తెప్పించాను మీకోసం, తెప్పించిన ఏదన్నా డీటెయిల్గా ఇస్తేనే మీకు మజా వస్తుంది. సో అందుకోసమే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ ఏదైతే ఉందో కొంచెం డీటెయిల్గా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అనమాట, ఎట్లా ఇంగ్రీడియంట్స్ని చదవాలి. ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్స్ చదవడం ఒక్కటి మీదకి వచ్చింది అనుకోండి, యూ విల్ బి ద బెస్ట్ డాక్టర్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ సేవ్ సో మెనీ పీపుల్ ఆల్సో, ఇంక్లూడింగ్ యువర్ కిడ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఎగ్జాంపుల్, మీ ఫేవరెట్ది ఒకటి ప్యాకెట్ తీసుకొచ్చిన ఇక్కడికి, చిప్స్ ప్యాకెట్, దీని వెనకాల ఏమేమి రాస్తుంటాయి అనేది ఎప్పుడైనా చదివారా, ట్రై చేశారా కనీసం? సరే, చదవలేకపోతే ఇప్పుడు నేను చదువుతా, మీరు వినండి. దాంట్లో ఫస్ట్ పొటాటో, ఓకే ఫైన్, చిప్స్ దాంట్లో పొటాటో ఉందంట, ఓకే. దాని తర్వాత ఎడిబుల్ వెజిటేబుల్ ఆయిల్, అంటే ఇది అట్లాంటి ఆయిల్ అనమాట, టేస్ట్ ఎక్కువ క్రియేట్ చేయడానికి. ఏదైతే ఆయిల్ మన హెల్త్కే మంచిది కాదో అలాంటి ఆయిల్లో ఇది ఫ్రై చేస్తారనమాట, ఎడిబుల్ వెజిటేబుల్ ఆయిల్. మూడోది వచ్చేసి ఏంటంటే షుగర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇది చిప్స్లో, అండ్ సాల్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలానే మిల్క్ సాలిడ్స్ అండ్ చీజ్ పౌడర్ కూడా ఎక్కువ యాడ్ చేస్తారు ఇందులో. అండ్ అలానే స్పైసెస్ అండ్ కండిమెంట్స్ అనేది కూడా ఉంటుంది. అలానే ఎడిబుల్ స్ట్రాచ్ ఉంటుంది. ఎప్పుడే కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ప్యాకెట్ పైన ఏదైతే సీరియల్ వైజ్ రాస్తారు కదా, ఏదైతే ఎక్కువ ఉంటుందో అది ఫస్ట్ ఆర్డర్ నుంచి వస్తుంది, ఏదైతే తక్కువ ఉంటుందో అది కిందికి వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే పొటాటో ఎక్కువ ఉంటుంది, చిప్స్ ఓకే ఫైన్, ఎడిబుల్ వెజిటేబుల్ ఆయిల్ కూడా ఎక్కువ ఉంటుందంట, అంటే దాంట్లో ఎక్కువ ఫ్రై చేసేది కంటెంట్ ఎక్కువ ఉంటుంది అని చెప్తుంది. షుగర్ ఎక్కువ ఉంటుంది, సాల్ట్ ఎక్కువ ఉంటుంది, 4 ఎక్కువ ఉంటుంది. ఆ 4 మనకి మంచిది కాదు. సరే పొటాటో తీసాను, ఆ 3 మనకు మంచిది కావు. అండ్ పొటాటో కూడా ప్రాసెస్డ్ పొటాటో కదా, మంచిది కాదు. 4 మంచిది కాదు, ఇంకా అర్థం చేసుకోండి. కానీ ఇట్లాంటివి తింటే ఏమైతే తెలుసా, 25 ఇయర్స్ కనిపించిన వాళ్ళు 35 కనిపిస్తారు, 35 కనిపించిన వాళ్ళు 50 కనిపిస్తారు, సింపుల్ ఇట్లాంటివి తింటే. ఎందుకంటే ఇవన్నిటికీ అక్కడికే దారి తీస్తాయి. ఇక నెక్స్ట్ అందరి ఇంట్లో ఉండేది చాలా ఫేవరెట్, తెచ్చుకోవాలి టమాటో కెచప్. అసలు టమాటో కెచప్లో కూడా వెనకాల ఏం రాసి ఉంటుందో ఇప్పుడు మీకు చెప్తారనమాట. ఫస్ట్ వాటర్, ఏదైతే టమాటో కెచప్ ఉంటుందో టమాటో కెచప్ ఉండదంట, ఫస్ట్ వాటర్. సరే సెకండ్ అని ఉంటుందేమో. సెకండ్ షుగర్, అదే ఏదైతే టమాటో కెచప్లో షుగర్ ఎక్కువ ఉంటుందట. థర్డ్ వచ్చేసి టమాటో పేస్ట్ 23.7% మాత్రమే ఉంటుందట. అయ్యో, అట్లీస్ట్ థర్డ్ పొజిషన్ అని వచ్చింది, హ్యాపీ ఫీల్ కండి. వాటర్ ఎక్కువ ఉంటుంది, షుగర్ ఎక్కువ ఉంటుంది, టమాటో పేస్ట్ వచ్చి 23.7% ఉంటుందట. అండ్ దాని తర్వాత 4వది వచ్చేసి సాల్ట్ 4 పొజిషన్ సాల్ట్ ఇచ్చారు. అండ్ 5వది వచ్చేసి ఏంటంటే అసిడిటీ రెగ్యులేటర్, ఇది చాలా డేంజర్గా. దాని తర్వాత థిక్నింగ్ ఏజెంట్స్, థిక్నెస్ కోసం అది చేస్తారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, డీహైడ్రేటెడ్ ఆనియన్, బాబా. దాని తర్వాత మళ్ళీ అండ్ గార్లిక్, డిహైడ్రేటెడ్ ఆనియన్ అండ్ గార్లిక్. అర్థం చేసుకోండి. ఇక ఇక్కడ వాటర్ అనేది ఇందులో ఏదైతే ఉందో అది వేస్ట్, షుగర్ వేస్ట్, సాల్ట్ వేస్ట్, ఇక అన్నీ వేస్టే. అండ్ అన్నెసెసరీవే ఫస్ట్ ఉన్నాయి. అండ్ ఇది మనం ఏం చేస్తాం, పిల్లలకి ఇస్తాం. ఎంత డేంజర్ ఒకసారి ఆలోచించండి. ఇది మీరు ఏం చేస్తారు, పిల్లలకి ఇస్తారు. వద్దండి ప్లీజ్,
చేతులారా మీ పిల్లలకి విషం పెట్టి చంపకండి, రిక్వెస్ట్ చేస్తాను. చేతులారా మీకు తెలియకుండా ఇన్ని రోజులు విషం పెట్టారు, ఇప్పుడు తెలిసింది కానీ విషం పెట్టకండి ప్లీజ్. ఓకే, నెక్స్ట్ అబ్బా 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 అందరి ఫేవరెట్ వచ్చేసింద్రు. దట్స్ కాల్ సాఫ్ట్ డ్రింక్స్, కలర్ డ్రింక్. నేను మహేష్ బాబు ఒకటి తాగుతా కదా. ఇక్కడికి నువ్వు పోతే ఏం తాగుతావు? నేను మహేష్ బాబు ఒకటి తాగుతా, అదే ఆర్డర్ చేయి. అబ్బా అబ్బో మహేష్ బాబు తాగుతాడు నీకు చెప్పిండు. ఓకే, సో నా దీంట్లో ఏముంటాయి? దీంట్లో కూడా ఏముంటాయి అంటే కార్బొనేటెడ్ వాటర్ అంటే ఏంటంటే సోడా ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏముంటుంది అంటే షుగర్. అబ్బా బాబా ఏదైతే ఉందో అదే షుగర్ ఎక్కువ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఏముంటుంది అసిడిటీ రెగ్యులేటర్స్. అండ్ దాని తర్వాత చాలా డేంజర్ కెఫీన్ తీసుకోవడం ద్వారా మనకి కిక్ ఎక్కువ వస్తుంది అనమాట, ఎనర్జీ ఎక్కువ వస్తుంది అనమాట. అండ్ దానికోసం మనం ఊరికే ఈ డ్రింక్ని పదే తీసుకుంటాం, ఎందుకంటే కిక్ ఇస్తుంది అని చెప్పేసి మనం తాగుతుంటాం. అది కెఫిన్ విచ్ ఈస్ వెరీ డేంజర్. స్పెషల్లీ కెఫిన్ నైట్ టైంలో తీసుకున్నారు అనుకోండి నిద్ర అస్సలే పట్టదు అనమాట, ఎందుకంటే మీ మైండ్ యాక్టివ్ చేసేస్తుంది కాబట్టి. అర్థం చేసుకోండి. అంటే నైట్ టైంలో అసలు మీరు సాఫ్ట్ డ్రింక్స్ ఇంకా అస్సలే తాగొద్దు, అసలే తాగకుండా ఉంటే బెటర్. అంటే ఇది ఇంకోటి, ఇది బ్లాక్ వాట్ ఎవర్ కలర్స్ మీకు కనిపిస్తే న్యాచురల్ కలర్ అనేది ఇది యాడ్ చేస్తారు వాళ్ళు. ఓకే, అండ్ యాడెడ్ ఫ్లేవర్స్. ఓకే, మీకు తెలుసా 100 ml వాట్ ఎవర్ కోక్, థమ్స్అప్, వాట్ ఎవర్ డ్రింక్ ఈజ్ ఈక్వల్ టు 11 grams షుగర్. మనం మినిమం 100 ml తాగుతాం, మినిమం 250 నుంచి 300 ml తాగుతాం. 250 నుంచి 300 ml తాగుతాం మినిమం. కొంతమంది 1 లీటర్ తాగుతారు, అది వేరే విషయం అనుకోండి. 250 నుంచి 300 ml మీరు తాగుతున్నారనుకోండి, దాని అర్థం ఏం తెలుసా? 300 ml ఈజ్ ఈక్వల్ టు 33 grams షుగర్. 33 grams షుగర్ అంటే ఈక్వల్ టు 7 spoon షుగర్. 7 spoon షుగర్. అర్థం చేసుకోండి. ఈ దాంట్లో మొత్తం డేంజరస్ ఏంటంటే షుగరే, దీంట్లో మొత్తం డేంజరస్. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ షుగర్. ఎంత షుగర్? ఏదైనా ప్రాక్టికల్గా చెప్తేనే మీకు అర్థమవుతుందండి. ప్రాక్టికల్గా చేద్దాం. మీకోసం తెచ్చేసినా. ఓకే, ఇప్పేద్దాము, పోషేద్దాము. ఓకే, బాబా చూడండి, ఇంత గరం అన్నమాట. యాసిడ్ ఏదైతుందో మన పొట్టలో పోయి పేగులు కాచేసే యాసిడ్ ఇది. బాబా రామ్దేవ్ దీన్ని కరెక్ట్గా యూజ్ చేసిండండి. ఒకప్పుడు వీడియో వైరల్ అయింది. బాబా రామ్దేవ్ కరెక్ట్ యూజ్ చేసిండు. ఏది యూజ్ చేసిండు తెలుసా? దీన్ని ఇట్లా పోసి దాని తర్వాత తీసుకుపోయి టాయిలెట్ క్లీన్ చేయడానికి మనకి వస్తుంది మొత్తం యూజ్ చేయాలి, ఎందుకంటే యాసిడ్ కదా. టాయిలెట్లో ఏదైతే క్రిములు ఉంటాయి కదా మొత్తం క్లీన్ చేసేస్తారు అనమాట. మనం ఇదే యాసిడ్తోనే మనం పొట్ట ఏదైతే ఉందో మొత్తం కాల్ చేసేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇది 300 ml థమ్స్అప్. 300 ml థమ్స్అప్లో వాట్ ఎవర్ సాఫ్ట్ డ్రింక్, కట్ నాట్ థమ్స్అప్, సారీ, వాట్ ఎవర్ సాఫ్ట్ డ్రింక్లో 300 ml ఇది ఉంది. ఇది ఒక సాఫ్ట్ డ్రింక్ 300 ml ఉంది. ఈ 300 mlలో షుగర్ ఎంత ఉంటుంది అన్న? 33 grams షుగర్ ఉంటుంది. 33 grams షుగర్ అని అంటే ఎంత అంటే మీకు 33 spoons అంటున్నా కదా. సో 1 2 కొంచెం ఓపిక పట్టాలి, 3 4 5 6 7. ఓకే, టోటల్ 7. ఎంత షుగర్ చూస్తురా? అంటే 300 ml షుగర్లో మీకు ఆల్మోస్ట్ ఎంత ½ గ్లాస్ షుగర్. ఇంత షుగర్ లోపలేస్తారు. యాక్చువల్గా మనిషికి డే మొత్తం కూడా 1 స్పూన్ షుగర్ ఉంటేనే చాలా ఎక్కువ. అది ఆల్రెడీ మనకి రైస్తో మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో 1-2 స్పూన్స్ అందులో వచ్చేస్తున్నాయి షుగర్ మనకి. ఇదంతా ఎక్సెస్ షుగర్. అంటే అర్థం చేసుకోండి, ఇక మీరు డయాబెటీస్ పేషెంట్ కావడానికో ఇంకేదో రోగాలన్నీ తెచ్చుకోవడానికో మీకు ఎక్కువ టైం పట్టదు. ఇంకా అర్థం చేసుకోండి. దీనికన్నా ప్రూఫ్ నేను ఏం చూపెట్టాలి ఇక? ఇప్పుడు ఇదేదైతే సాఫ్ట్ డ్రింక్లో ఇంత షుగర్, మళ్ళీ ఇదంతా ఏంది? ఇది అసిడిక్, మొత్తం కూడా చాలా డేంజర్ అనమాట. అది అంటే మొత్తం పేగులను కాల్చేసేస్తుంది మొత్తం. చాలా దానంత డేంజర్ ఇంకేం లేదు. దాన్ని ఇప్పుడు మళ్ళీ డీటాక్స్ చేయొచ్చు కదా సార్, వాటర్తో డీటాక్స్ చేసేస్తా. ఏ వాటర్ కూడా కొట్టేయలేదు దాన్ని. ఓన్లీ మన ప్యూర్ వాటర్, ఎప్పుడైతే మన అల్కలైన్ వాటర్ ఉంటుందో దాన్నే కొట్టేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా చాలా ఎక్కువ వాటర్ తాగితే అప్పుడు కొట్టేస్తుంది అది డీటాక్స్.
జనరల్ వాటర్ కూడా కొట్టేయలేదు, అంత డేంజర్ అది, అంత డేంజర్ కెమికల్. ఆ కెమికల్ లోపల పోసి మళ్ళీ దాన్ని కొంతమంది 300 కూడా కాదు 1 లీటర్ పోస్తున్నారు. 1 లీటర్ అంటే ఇంకా అర్థం చేసుకోండి. 1 లీటర్ ఫుల్ గ్లాస్ ఆఫ్ షుగర్ని వేసుకుంటున్నారు ఒకటేసారి. ఫుల్ గ్లాస్ ఆఫ్ షుగర్ ఎట్ ఏ టైం అంటే ఏమవుతుందో మీకు అర్థమవుతుందా? అట్లాంటిది ఇంకా ఒక్కరోజు 2 సార్లు 1 లీటర్ తాగినా, లేదంటే ఆల్టర్నేట్ తాగినా, వారం ఒకసారి తాగినా ఏమైపోతుంది అసలు మీ హెల్త్? మీరు ఒకసారి అర్థమవుతుందా? మీకేమైనా అర్థమవుతుందా? ఎంతమంది ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఈ రోజు నుంచి మానేయాలని? టైప్ ఆర్ ఇన్ ద చాట్ బాక్స్. ఎందుకంటే క్లియర్గా చూపి, దీనికన్నా ఇంకేం కావాలి? ఇంత షుగర్ అంటే నీకు అర్థమైతలేదు, దీనివల్ల నీకు ఎంత నీ హెల్త్ అనేది పాడైపోతుంది, దీనివల్ల ఇంకా ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇంత షుగర్ తీసుకోవడం వల్ల అంటే ఒక 1 డే సరిపోతుంది నీకు మొత్తం చెప్పడానికి. ఇంకా నువ్వు రియలైజ్ అయితే ఇక నువ్వు మానేశాలి, ఇంకా లేదంటే ఇంకా తర్వాత హ్యాపీ బర్త్డేనే, హ్యాపీ బర్త్డే. తర్వాత నెక్స్ట్ ఏంటో తెలుసా? నెక్స్ట్ వచ్చేసి ఈ రియల్ జ్యూసెస్ అంటారు కదా, ఈ రియల్ జ్యూసెస్ కూడా మీరు రియాలిటీ తెలుసుకోవాలన్నమాట. రియల్ జ్యూసెస్లో రియాలిటీ ఏంటో తెలుసా? ఇప్పుడు రియల్ జ్యూసెస్లో 100 ml ఈజ్ ఈక్వల్ టు 14 grams షుగర్. మినిమం రియల్ జ్యూసెస్ 300 ml మనం తీసుకుంటాం. 300 ml అంటే 42 grams షుగర్, అంటే 11 స్పూన్. 11 స్పూన్ అని అంటే ఇంతకుముందు 7 వేసినాను, ఇప్పుడు చూడండి 8, 9, 10, 11 మొత్తం 11 స్పూన్ షుగర్. అర్థం చేసుకోండి. ఇంకొక 2 స్పూన్లు వేస్తే గ్లాస్ నిండిపోతుంది. 11 స్పూన్స్ షుగర్ మీరు తాగుతున్నారు. ఏదైతే రియల్ జ్యూస్ ఏదైతే ఉందో, కంపెనీ వద్దు మనకి, ఓకే, రియల్ జ్యూస్ ఏదైతే ఉంది కదా, ఆ రియల్ జ్యూస్లో మీరు ఎంత అర్థం చేసుకోండి. ఇంక దానికి మించి నేను ఏం చెప్పలేదు. ఇంకెంత డేంజర్, దానికన్నా ఎక్కువ డేంజర్ ఇది. సో ఏం చేయాలి? అవాయిడ్ చేయాలి. ఒకప్పుడు ఎలా ఉండేనంటే చాలా కంపెనీస్ ఒకప్పుడు డైట్ అనేది ఫాలో చేసినాయి అనమాట. డైట్తో కూడుకున్న ప్రోడక్ట్స్ని లాంచ్ చేసినాయి అనమాట. డైట్ కోక్ ఉంటుంది కదా, ఈరోజు మనం చూస్తున్నాం. ఆ డైట్ కోక్ ఎట్లా పుట్టింది అనుకుంటున్నాం మేము? ఒకప్పుడు జనాలకి ఇదంతా చాలా ఘోరంగా తెలిసిన తర్వాత, రియలైజ్ అయిన తర్వాత, అప్పుడు వాళ్ళంతా ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా కొనుక్కోవడం మానేసారు అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారని అంటే డైట్ కోక్ పట్టుకొచ్చారు. ఇందులో అంత షుగర్ లెవెల్స్ ఉండదు, ఇందులో అంతా మీరు అనుకున్నట్టు ఉండదు అని చెప్పేసి తగ్గించి డైట్ కోక్ని పట్టుకొచ్చారు. అప్పుడు డైట్ కోక్ ఎక్కువ సేల్ అయింది. ఇప్పుడు మళ్ళీ నార్మల్ వచ్చేసి లేటెస్ట్ యూత్ వచ్చింది కదా బ్యాచ్, ఈ బ్యాచ్కి అవన్నీ తెలియదు కదా. అందుకోసం ఈ బ్యాచ్ ఏం చేసుకుని మొత్తం మామూలు కాదు, ఒక మెక్డానల్డ్స్, KFC ఇక్కడ పోతే కథ ఫుల్ ఇట్లా పట్టుకొని తిరుగుతుంటారు, విషాన్ని పట్టుకొని. ఐ వాంట్ 1 విషం ప్లీజ్. సార్ లార్జర్, మీడియం ఆర్ స్మాల్? ఒక తగ్గేదేలే, లార్జ్ విషం ప్లీజ్. మీరు అంతే, మీకు అర్థమైతలేదు అది ఎంత పెద్దది, ఏమవుతుంది, మీ బాడీ ఏం చేస్తుంది. ఎవరు చెప్పేటోళ్ళు లేరు, చెప్పినా వినేటోళ్ళు లేరు. ఇంకా మనకి చెప్పినా వినేటోళ్ళు లేకపోతే ఏమవుతుంది? అర్జున్ రెడ్డిలో ఏదైతే ఒక మూవీలో ఒక క్యారెక్టర్ ఉంటుంది అనమాట, హీరో క్యారెక్టర్, చాలా డ్రగ్స్కి బానిస అయిపోతుంటారు. సో ఒక డాక్టర్ ప్లస్ వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుకుంటాడు. వాడు ఎంత చెప్పినా కూడా ఇంటలేడు సార్, మీరేదైనా చేయాలి, వినాలే, వినకపోతే పోతారు, వినాలి, వినకపోతే పోతారు. అట్లనే ఉంది, మీరు కూడా వినాలి, వినకపోతే పోతారు. నేనేం చేయలేను. చేతులారా అన్నీ తీసుకుని మీరే గోతి తోకొని అందులో మనమే పడుకొని పోవడానికి రెడీ అవుతున్నట్టు అంతే, ఇంకేం లేదు. సో నా పర్పస్ ఏంటంటే యాజ్ ఎ బ్రదర్ లాగా, యాజ్ ఎ ఫ్రెండ్ లాగా మిమ్మల్ని సేవ్ చేయాలి, మీకు రియలైజ్ చేయాలని నా పర్పస్ అనమాట. సో అందుకోసం ఇవన్నీ ప్రాక్టికల్గా నేను చూపిస్తున్నాను, ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఓకే, 2 నిమిషాల్లో అయిపోతుంది. ఇక దీని గురించి చెప్పలేమంటే వదిలేండి, ఇక మీరు అర్థం చేసుకోవాలి. ఇక చూపిస్తాను దాని గురించి. సో నిజంగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా, 4th డే వచ్చినాం, ఇంత బ్యూటిఫుల్గా అన్ని విడమరి చెప్తున్నాం. ఇప్పుడు చాలా మటుకు మీ ఇంట్లో కూడా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చాలా ఘోరంగా ఇది అడక్ట్ అయిపోయింది. మీకు ఇది చూస్తున్నంతసేపు అనిపిస్తుంది, నా పిల్లలు ఉంటే బాగుండు, నా ఫ్రెండ్స్ ఉంటే బాగుండు, మా డాడీ ఉంటే బాగుండు, మొత్తం ఇవన్నీ చేస్తారు అనిపిస్తుంది. అనిపిస్తే ఎందుకు ఆలస్యం చేస్తుర్రు? ప్లీజ్ షేర్ అండి, ప్లీజ్ షేర్. ఈ వీడియోని షేర్ చేయండి, అవేర్నెస్ క్రియేట్ చేద్దాం మనం, జనాలకి వాళ్ళ హెల్త్ని సేవ్ చేద్దాం మనం, మన మన మనకు కావాల్సిన వాళ్ళని బతికించుకుందాం మనం, వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెంచుదాం మనం. వాళ్ళు ఏదైతే డబ్బులు ఈరోజు పాపం కష్టపడి సంపాదిస్తున్నారో ఆ డబ్బులు అనేది వాళ్ళకి సేవ్ చేపిస్తాం. ప్లీజ్ అండి, 2 చేతులు ప్లీజ్. నేను ఒక్కరినే అయితే ఇప్పుడు మీ దగ్గర వరకు వచ్చిన, మీరు తలుచుకుంటే ఎంతో మందికి ఈ నాలెడ్జ్ వెళ్తుంది.
సరే మీకు అంత బాధ ఉంటే నా వీడియోని ఏదైనా ఎడిట్ చేసి ఓన్లీ వాయిస్ పంపించండి. ఇంకా మీకు అంత బాధ ఉంటే నేను చెప్పింది వాళ్ళకి చెప్పండి కదా, కానీ షేర్ చేయండి, జనాల ప్రాణాలు సేవ్ చేయండి. మీకు 2 చేతులు జోడించి మరి మొక్కుతున్నా, ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే బిస్కెట్. ఏదైతే బిస్కెట్లో కూడా ఏమేమి ఉంటాయి, బిస్కెట్లో వచ్చేసి రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అంటే రిఫైన్డ్ మైదా పిండి, మొత్తం మైదా పిండి 20% ఉంటుంది. ఎడిబుల్ వెజ్ ఆయిల్, షుగర్, దాని తర్వాత ఏంది వీట్ బ్రెయిన్, దాని తర్వాత లిక్విడ్ గ్లూకోజ్, మిల్క్ సాలిడ్స్, మెటా డాక్సిన్, దాని తర్వాత రేజింగ్ ఏజెంట్స్, ఐడోస్ సాల్ట్, దాని తర్వాత ఇమిల్ ఫ్లేషర్ దాని తర్వాత మాల్ట్ ఎక్స్ట్రాక్ట్ అండ్ డఫ్, ఇవన్నీ ఉంటుంది. మరి అర్థం చేసుకోండి, యాడెడ్ ఫ్లేవర్స్ అన్ని. బిస్కెట్లు ఎంత డేంజర్ అర్థం చేసుకోండి. ఓకే, మీ ఫేవరెట్ వచ్చేసింది రిఫైన్డ్ వీట్, దాని తర్వాత ఏంది మైదా, అండ్ దాని తర్వాత పామ్ ఆయిల్, అండ్ దాని తర్వాత ఏంది సాల్ట్, దాని తర్వాత వీట్, దాని తర్వాత థిక్నర్స్, దాని తర్వాత అసిడిటీ రెగ్యులేటర్స్. ఇవన్నీ చాలా డేంజర్. ఇవన్నీ ఏమవుతాయి అంటే మొత్తం బాడీని మొత్తం ఇట్లా మొత్తం పిండి పిండి చేసేసి, దాని తర్వాత ఒక వాషింగ్ మిషన్లో బట్టలు వేసి దాని తర్వాత ఆన్ చేసి మొత్తం తిప్పి తర్వాత బయటికి తీస్తే ఎంత ఘోరం అయిపోతాయి. అట్లా ఇవి లోపలికి పోయిన తర్వాత మీ కడుపును కూడా ఆ లెవెల్లో తిప్పి వేసేస్తాయి, వాషింగ్ మిషన్లో వేసినట్టు. ఇక మీరు అర్థం చేసుకోవాలి. ఇక అయినా దీనికి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆల్రెడీ 2019 బిఫోర్ ఒకసారి బ్యాండ్ అయింది, కానీ బ్యాండ్ అయిపోయిన తర్వాత కూడా దీని సేల్స్ ఎంత పెరిగినాయి తెలుసా? ఇన్ 2019 నెస్లే సోల్డ్ ఆల్మోస్ట్ 26.40 crores kg ఆఫ్ మ్యాగీ ఇన్ ఇండియా. 26.40 crores kg ఆఫ్ మ్యాగీ ఇన్ ఇండియా. వన్స్ బ్యాండ్ అయిపోయిన తర్వాత అంత డిమాండ్ ఉంది. సో ఇప్పుడు మీకు ఒక టైం టేబుల్ అనేది ఫుడ్ తీస్తా, ఆ టైం టేబుల్ ప్రకారం మీరు మెయింటైన్ చేశారనుకోండి ఇంకా సూపర్గా అనేది ఉంటుంది. ఇప్పుడు మన ఈ ప్రకృతి 5 ఎలిమెంట్స్తోనే నడుస్తుంది. ఓకే, తెలుసు కదా, ఎర్త్, వాటరు, హెయిర్, ఇవన్నీ సేమ్ అట్లా బాడీ కూడా 5 ఎలిమెంట్స్తో నడుస్తుంది అనమాట. ఆ 5 ఎలిమెంట్స్ బయటిది, లోపల 5 ఎలిమెంట్స్ మ్యాచ్ అయినప్పుడే మీరు హెల్తీగా ఉంటారు. దాన్ని మ్యాచ్ చేయాలి. ఒకవేళ మీరు సర్కేడియన్ రిథమ్ అనేది మీరు ఫాలో కాకపోతే, ఎట్లయితే నేచర్ ఈరోజు మనకి ఏ విధంగా అయితే ఫాలో చేయమంటుంది టైం టేబుల్, ఆ ఫాలో కాకపోతే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి? స్లీప్నెస్, ఆకలి ఊకుకి అవుతుంటుంది, సైటిటీ, దాని తర్వాత డైజెషన్, దాని తర్వాత హార్మోన్స్, డీటాక్సిఫికేషన్, దాని తర్వాత బోల్ మూమెంట్స్, అండ్ దాని తర్వాత ఏంది ఇన్వాలంటరీ ఫంక్షన్, దాని తర్వాత బాడీ టెంపరేచర్, ఎనర్జీ లెవెల్స్ డౌన్, బ్లడ్ ప్రెషర్, షుగర్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే మీరు ఒకవేళ నేచర్ టైం టేబుల్ మనకి ఏదైతుందో ఆ టైం టేబుల్ ప్రకారం మీరు తినకపోతే. కొంతమంది ఇప్పుడు హెల్తీ ఫుడ్ తింటారు, అది రాత్రి 2-3 గంటలకు తిన్నా కూడా వేస్టే, మళ్ళా 11 గంటలకు తిన్నా వేస్టే, 10 గంటలకు తిన్నా కూడా వేస్టే. మరి ఎట్లా? అదే టైం టేబుల్ ఇస్తాను నేను. సో హౌ టు ఈట్ ఇన్ సర్కాడియన్ రిథమ్ అనేది ఇప్పుడు చెప్తా. ఈ టీ, కాఫీ ఏదైతే ఉంటుంది కదా, 4 PM తర్వాత ఎప్పుడు కూడా మీరు తాగొద్దు. సాయంత్రం 4 PM తర్వాత తాగొద్దు. ఎందుకంటే దాంట్లో కెఫెయిన్ ఉంటుందని చెప్పాను కదా. ఆ కెఫెయిన్ అనేది ఏదైతే ఉందో మనకి చాలా కిక్ ఇచ్చేది ఉంటుంది కదా. సో అప్పుడు అది మీరు తాగారనుకోండి, నైట్ టైంలో మీకు ఎక్కువ నిద్ర పట్టదు, తొందరగా నిద్ర పట్టదు. చాలామంది 2 టైప్స్ ఉంటారనమాట. ఒకటి మార్నింగ్ పీపుల్, ఇంకోటి ఈవినింగ్ పీపుల్. మార్నింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈవినింగ్ తొందరగా అనుకుంటారు. ఈవినింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈవినింగ్ అవుతుంటే వాళ్ళకి మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. అవునా? సో అందుకోసం మీరు ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డోంట్ హ్యావ్ టీ అండ్ కాఫీ. డోంట్ హ్యావ్ టీ అండ్ కాఫీ. ఫస్ట్ మార్నింగ్ పూట తీసుకోవద్దు, తర్వాత ఎంటీ స్టమక్తో తీసుకోవద్దు, దాని తర్వాత మీల్ తర్వాత ఇమీడియట్గా మీరు తీసుకోవద్దు. అర్థం చేసుకోండి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి నెవర్ హ్యావ్ హెవీ అండ్ లేట్ డిన్నర్. ఇప్పుడు ఒక మంచి ప్రాబ్లం ఉందన్నమాట. అదేంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈట్ లైక్ ఏ బెగ్గర్, చాలా తినాలి, ఎందుకంటే మనకి ఎనర్జీ డే అంతా కూడా వస్తుంది అనమాట. లంచ్ ఈట్ లైక్ ఏ కింగ్ అండ్ డిన్నర్ ఈట్ లైక్ ఏ ప్రిన్స్. అర్థమైందా? సో డిన్నర్ మనం చాలా తక్కువ చేయాలి, ఎందుకంటే నైట్ టైంలో ఏమీ యాక్టివిటీ ఉండదు కదా. మీరు నైట్ టైంలోనే టైము మీకు చాలా బాగా దొరుకుతుంది కాబట్టి ఎక్కువ తింటారు, అదంతా మధ్యప్రదేశ్ లాగా జమ అవుతుంది అనమాట. సో అందుకోసం వద్దు. అందుకోసం హెవీయెస్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్ అనే చేయండి, లేదంటే మధ్యాహ్నం లంచ్లోనే చేయండి, కానీ మీరు నైట్ అయితే అస్సలు చేయకండి. సో అర్థమైందా? ఈ డే 4 కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత అమేజింగ్ ఉంది కంటెంట్, ఇదంతా కూడా టైం టేబుల్ ఎవ్రీథింగ్ కూడా. సో దయచేసి మీరు అందరూ కూడా మార్నింగ్
లవంగానే 1 లీటర్ వాటర్ తాగేసేసి బ్రేక్ఫాస్ట్ అనేది బిఫోర్ ఒక 7 లోపల అట్లా మీరు ఏదైనా చేసేసుకొని దాని తర్వాత మళ్ళీ మీరు ఏమంటారు లంచ్ వచ్చేసి మినిమం 1 PM లోపల చేసేసుకోండి, లేదంటే 12 గంటల లోపల చేసేసుకోండి. దాని తర్వాత డిన్నర్ వచ్చేసి బిఫోర్ సూర్యుడు పోకముందే మీరు తినేసారు అనుకోండి. అప్పుడు ఏమైతే సూర్యుడు ఉన్నప్పుడు మీరు తినేసారు అనుకోండి, డైజెషన్ సిస్టమ్ అనేది చాలా ప్రాపర్గా పనిచేస్తుంది అనమాట. సూర్యుడు పోయినాక మీరు తిన్నారు 11 o'clock నైట్ అనుకున్నారు, అప్పుడు డైజెషన్ సిస్టమ్ చాలా పనిచేయదు. అందుకోసం ఏమైతే డైజెస్ట్ కాదు. అప్పుడు మీకు ఏమైతే మార్నింగ్ అనీజీగా ఉంటుంది, దాని తర్వాత మార్నింగ్ అనీజీగా ఉంది అనుకోండి, డే అంతా అనీజీగా ఉంటుంది, మీకు డే అంతా లేజీగా ఉంటారు. అందుకోసం ఈ టైం టేబుల్ పాటించారనుకోండి సూపర్ ఉంటుంది. బాడీకి ఒక ఫిక్స్డ్ టైం టేబుల్ పెట్టుకోండి. ఎప్పుడు 3 ఉంటే ఎప్పుడు ఏది ఉంటే అప్పుడు చేస్తాను కాదు, ఫిక్స్డ్ టైం టేబుల్ పెట్టుకోండి. రైట్. సో ఐ థింక్ ఇంకా డే 4 కూడా మీకు చాలా అమేజింగ్ అనిపిస్తే దయచేసి ఇప్పుడు కూడా మించిపోయింది లేదు, ఒకసారి వీడియో లైక్ చేయండి. తర్వాత ఇది నెంబర్ ఆఫ్ పీపుల్కి మళ్ళీ ఈరోజు కూడా మీరు షేర్ చేయండి. అండ్ అలానే ఈరోజు డే 4కి సంబంధించింది కూడా వాట్ విల్స్ యువర్ కీ లెర్నింగ్ అని చెప్పేసి ఫోటో తీసి నా ఇన్స్టాగ్రామ్కి ఏదైతే ట్యాగ్ చేసి పెట్టండి, దట్ యూఆర్ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యూఆర్ గోయింగ్ టు బ్రింగ్ చేంజెస్ ఇన్ యువర్ హెల్త్ అని చెప్పి. ఇక రేపు ఫైనల్గా అమేజింగ్ ఉండబోతుంది. రేపు ఏంటంటే అసలు హెల్తియెస్ట్ ఫుడ్ ఆన్ ప్లానెట్ ఏందో తెలుసుకుంటారు, ఫుడ్ పిరమిడ్ తెలుసుకుంటారు. దాని తర్వాత ఏది మంచి ఫుడ్తోనే మెడిసిన్స్ ఎట్లా మంచి ఫుడ్తోనే మెడిసిన్ ఎట్లా తయారు చేసుకొని అవి ఏవైతే కెమికల్ బేస్డ్ మెడిసిన్ కాకుండా ఫుడ్ బేస్డ్ మెడిసిన్స్ ఏ విధంగా మీరు యూజ్ చేసుకోవాలని నేను చెప్తాను అనమాట. విత్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా పేరున ఏదైతే డే 4 కూడా మీరు అందరూ కూడా కలిసి గ్రాండ్ సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ పేరు.